పెళ్లి అయిన తర్వాత ఇతరుల మీద మనసు వెళుతుందా? ఇది దేనికి సంకేతము అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. పెళ్లి అయిన తర్వాత కూడా ఇతరుల మీద మనసు వెళితే ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ ప్రశ్నకు సమాధానం కూడా దొరకడానికి అవకాశం తక్కువ మీ దగ్గర. ఈ ప్రశ్న మీకు భయం అనిపిస్తే అది మీ తప్పు కూడా కాదు. ఎందుకంటే ఇది చాలామందికి జరిగే సమస్య. కానీ అందరూ కూడా బయటకి చెప్పుకోలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇది పాపమా లేదా జాతకంలో ఉన్న సమస్య అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క విషయం అడగదలుచుకున్నాను. ఇది మీరు చేసిన పాపములా? లేకపోతే జాతకములో ఉన్న సమస్యకు ఇటువంటి ఇబ్బందులు చూస్తున్నారా? ఇతరుల మీద మనసు వెళ్ళడము అనేది మీకు ఇబ్బంది, మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కదా! అది మీకు అర్థమవుతుందా లేదా అన్నది వ్యక్తిగతంగా ఆలోచించుకోండి. జాతకములో సమస్య లేకపోతే ఇది మీ శాపమా అనే విషయమై రెండిటిలో ఏది తేడా తెలియక చాలామంది జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. పెళ్ళి అంటే 2 శరీరాల బంధము కాదు. అది 2 మనసుల బంధము అనేది గుర్తుంచుకోండి. కానీ మనసే దారి తప్పితే అది పెద్ద సమస్యగా మారడానికి అవకాశం ఉంటుంది. భర్త లేదా భార్య ఉండగానే మరో వ్యక్తి మీద ఆకర్షణ కలుగుతుంది అంటే అది కామమా లేదా గ్రహాల సమస్య అని అర్థం చేసుకునే లోపే మీ జీవితము వ్యర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది. వైదిక జ్యోతిష్యము దీనికి చాలా స్పష్టంగా సమాధానము చెబుతుంది. వివాహ జీవితము అంటే శుక్రగ్రహమే ప్రధాన కారకుడు. శుక్రుడు బలహీనంగా ఉంటే భార్యాభర్తల మధ్య తృప్తి తగ్గుతుంది. అసలు ప్రమాదము ఇక్కడి నుంచే మొదలవుతుంది. తృప్తి లేని మనసు బయట ఆనందము వెతుకుతుంది. ఇది వ్యక్తి చెడ్డతనము కాదు, గ్రహ బలహీనత అని అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితిని నిర్లక్ష్యం చేస్తే అనుకోకుండా చేసే తప్పు జీవితాన్నే కాల్చివేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనసు ఇతరుల మీదకి ప్రభావితము చేస్తుందో అప్పుడే గ్రహపరంగా ఏదైనా దోషములు ఉన్నాయా అని తెలుసుకోవడము ముఖ్యము. రాహువు అంటే మాయ, అభిలాష, నిషేధిత ఆకర్షణ. రాహువు శుక్రుడితో కలిస్తే లేదా 7వ స్థానము మీద పడితే మనసు మాట వినదు, బుద్ధి పనిచేయదు, తెలిసినా తప్పు చేస్తారు. అది రాహువు యొక్క ప్రభావము. రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే మనం చేసే మంచి పనిని కూడా మనమే నాశనం చేసుకుంటూ ఉంటాము. ఆ రకంగా ఉంటుంది. వైదిక జ్యోతిష్యములో 5వ స్థానము ప్రేమ, 7వ స్థానము వివాహము అంటే కలత్రం అని కూడా అంటారు. ఈ రెండిటి మధ్య సమతుల్యత లేకపోతే వివాహము అయినా మనసు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇతరుల మీదకి మళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా సున్నితమైన విషయం అయినప్పటికీ కూడా ఇది ఒక కుటుంబాన్ని లేదా ఇద్దరు వ్యక్తులను ఇబ్బంది పెట్టేదది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే వ్యక్తిని కాదు జాతకాన్ని మనం అర్థం చేసుకునే తత్వం కలిగి ఉండాలి. ఒక నిజము చెబుతున్నాను. దశ మారితే మనసు కూడా మారుతుంది. అంటే దశ అంతర్దశల ప్రభావం కూడా మన జాతకం మీద ఉంటుంది కదా! కొన్నిసార్లు ఈ యొక్క ఉదాహరణకు రవిదశ నడిస్తే 6 సంవత్సరాలు ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అదే శుక్ర ప్రభావం అయితే 20 సంవత్సరాలు, లేకపోతే కుజ ప్రభావం 7 సంవత్సరాలు. ఇలా దశల ప్రకారము కూడా ఈ యొక్క ఇతరుల మీద మనసు పడేది కలగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి దశలలో లేకపోతే అంతర్దశలలో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. శుక్రదశ లేదా రాహు దశ లేదా రాహు అంతర్దశ లేదా శుక్ర అంతర్దశ వచ్చినప్పటికి కూడా ఇటువంటి సమస్య ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసు నియంత్రణలో లేకపోవడం కూడా చూస్తారు. ఇటువంటి సమయాలలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతము బాధపడతాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఇది శాశ్వతము కాదు. దశ మారితే మనసు కూడా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు చెప్పాను కదా! మీరు చెడ్డవారు కాదు. మీ మీద చేస్తున్నటువంటి గ్రహాల యొక్క యుద్ధం అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు ఒక్కొక్కసారి మంచి, చెడులు రెండిటిని ఇస్తుంటాయి కాబట్టి గ్రహం చేసే ఒక మాయలో మీరు ఇరుక్కున్నారు అని అర్థము. మనం చేసే పని మన మీద కాదు, గ్రహాల మీద పోరాటం చేయవలసిన బాధ్యత ఉంటుంది అని తెలుసుకున్నప్పుడే మీరు మొదటిగా విజయం పొందినట్టు అవుతారు.
వైదిక జ్యోతిష్యము ఇలా సమస్య చెప్పడమే కాదు, దాని పరిష్కారం కూడా చెబుతుందనేది మీకు గతంలో కూడా చెప్పి ఉన్నాను కదా! దీనికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. శుక్రశాంతి, రాహు నివారణ శాంతి, మనసు నియంత్రణలో ఉండడానికి జపము, వివాహ స్థానం బలపరుచుకోవడానికి కొన్ని శాంతులు, ఇవి చేపించుకుంటే కొంతవరకు ఉపశమనం ఉండి, మీకు ఏదైతే సమస్య నడుస్తుందో, ఆ సమస్య నుండి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇవి సరైన పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క సమస్యల నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక హెచ్చరిక కింద తీసుకోండి. కానీ ఒక హెచ్చరిక ఏమిటంటే, నాకు గ్రహ దోషం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. నేను తప్పు చేస్తే గ్రహాల మీదకు తోసివేస్తాను. జ్యోతిష్యం కారణంగా నేను ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఇటువంటివి చేయడం అనేది మంచిది కాదు. సమస్య చూస్తున్నాము, పరిష్కరించుకోవాలి అనుకున్న వారు జ్యోతిష్యుడిని సంప్రదించుకొని తగు నివారణ చేపించుకోవడము మంచిది. ఇలా తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే అది పాపం కిందకి మారుతుంది. చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైన బాధలు ఎదురవుతాయి కాబట్టి ఎప్పుడైతే దీన్ని గమనిస్తారో బయటపడాలి అనుకున్నవారు మీ యొక్క వ్యక్తిగత జాతకము పరిశీలింప చేపించుకోవడము ఉత్తమము. తగు శాంతన చేపించుకోవడము ఉత్తమం. సమయానికి జాతకము చూడకపోతే ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి సరైన పరిష్కారమే నివారణ కాబట్టి జాతక పరిశీలన కొరకు సంప్రదించవచ్చు. మా మొబైల్ నంబర్ 9494962192. ఈ నంబర్‌ని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకము చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.